బాక్స్ లే కౌంట్ చేయాలి. బాక్స్ బయట ఎట్లా కౌంట్ చేస్తాం? బాక్స్ బయట మేము అక్కడ చెప్పాల్సింది. బాక్స్ బయట కౌంట్ చేస్తామంటే అక్కడ బోల్డ్ అని ఎక్స్ట్రాలు ఉన్నాయి, అవి కూడా కౌంట్ చేసుకోనేసి. బాక్స్ బయటే కౌంట్ చేస్తామంటే మరి మా ప్లేయర్ ని ఒక 10 సెకండ్లు బాక్స్ బయటికి పంపి పలగొట్టొస్తారు. నాకు ఏది నచ్చలేదంటే ఆ బలూన్ లోపల పంపించకుండా నించుంది చూడు. చూసుకోండి అబ్బాయిని కూడా అబ్బాయి రా 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 అనింది తప్ప దాంట్లో ఏముందంటే ఒకవేళ లైన్ బయటికి వెళ్తే సంచాలక్ తీసుకెళ్లి ఛాలెంజ్ ని కొనసాగించాలి మళ్ళీ. సంచాలక్ షుడ్ హ్యావ్ టు పుష్, అంటే సంచాలక్ ప్లేయర్ ని లోపలికి పుష్ చేసి ప్లే చేపివ్వాలి అన్నట్టు. మళ్ళీ ఏదైనా కానీ ప్లేయర్ బయట ఉన్నప్పుడు గేమ్ పాజ్ లో ఉండాలి, ఎందుకంటే అది కంటిన్యూ అవ్వాలంటే ఫస్ట్ పాజ్ అయ్యి ఉండాలి. అది అండర్స్టూడ్ రూల్. సో ఆమె కాదు, పాజ్ అవ్వకపోయినా వెళ్ళి లోపలికి పంపాలి కదా ప్లేయర్. అవన్నీ తనకి రిజిస్టర్ అవ్వలేదు. మళ్ళీ పాపం అబ్బాయి చదువుతుంటే నాకు తెలుగు వస్తుంది అనింది. అవన్నీ చదువుంటే కరెక్ట్ గా ఆడేది. అది ఆమె చదివింది కానీ ఆమెకు ఎంత కావాలో అంతే పెట్టుకుంది. అంటే అది కావాలని మిక్కల్ కోసం చేసిందా, లేకపోతే కొంచెం బయస్ ఫీలింగ్ ఉందా మైండ్ లో? నువ్వు ఎంత ఆలోచిస్తానో తెలుసా? అక్కడికెళ్ళి ఇట్లకెళ్ళి బువ్వా అంటే ప్యాంట్ కి నోటి ఇటేసి అటేసి ఇట్లా అట్లా నా కోసం ఇక్కడ ఇప్పుడు చూడు, ఊరికే ఉన్నాం అంతే, ఏం లేదు చేయడానికి, ఆలోచించడం తప్ప. కరెక్ట్ మా కరెక్ట్. నువ్వు ఫస్ట్ తోసేయాలి నిన్ను, అది కరెక్ట్. రింగి ఒకసారి ఇస్తున్నా. అది ఊరికే ఆటోమేటిక్ గా ఫస్ట్ అలా బోర్ కొడుతుంది. బిగ్ బాస్ టాస్క్ పెట్టండి ప్లీజ్. నిజంగా తీరా మూర్తి చేస్తావు కదా నేను. యాక్చువల్లీ నా చెల్లి బెటర్ చేస్తుంది. ఆమె ఎగ్జాక్ట్లీ పిగ్ లానే కనిపిస్తుందా. మీరు చెల్లికి చూపించాలట, సేమ్ పిగ్ లాగానే ఉంటుంది అనేది పెట్టాలట. జస్ట్ కాదు, ఆమె యాక్చువల్లీ ఈ రోజు ఏంటి 18th 19th 18th